హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, నాకు దోశలు అంటే చాలా ఇష్టం అండి. దోశల పైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను. ఈరోజు నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక దోశని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ కప్పుతో ఒక కప్పు మినప్పప్పు, అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, 2 స్పూన్ల వరకు సగ్గు బియ్యం, ఒక కప్పు బియ్యం, 1 స్పూన్ మెంతులు. ఇప్పుడు వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసాం. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని వేసుకొని నానబెట్టుకుందాం. ఈ విధంగా ఒక 4 గంటల వరకు ఈ పప్పులన్నీ నానేంత వరకు నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. చూడండి, పప్పు అనేది చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు దీనిలోకి ఒక పచ్చిమిర్చిని, కొంచెం అల్లంను వేసుకొని కొంచెం వాటర్ని వేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిగతా పప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ముందు రుబ్బుకున్న దానిలోకి పచ్చిమిర్చిని అల్లంని వేసుకున్నాం కదండి, సెకండ్ వాయిలోకి వేసుకోలేదు, అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనిలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, వేయించుకున్న వేరుశనగ గుళ్ళని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పొట్టు తీసేసుకోవచ్చండి. ఇలా 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. 4 వెల్లుల్లిని, చింతపండును కూడా కడిగేసుకుంటున్నానండి. ఇలా వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ను, నేనైతే ఇక్కడ రాళ్ళుప్పును వేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇది వేడెక్కిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి పోపు దినుసులను 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకుని, చిటికెడంతా ఇంగువని, చిటికెడంతా పసుపుని కూడా వేసేసుకొని ఈ పోపు అంతటిని కూడా చట్నీలోకి వేసేసుకుందాం. చూడండి, ఈ పోపుని చట్నీలోకి వేసేసుకుంటున్నాను. ఇంతేనండి, చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకొని, ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి హీట్ ఎక్కినాక ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు దోశలు పోసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ప్యాన్కి అంతా కూడా దోశని స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇంతేనండి, రెగ్యులర్గా చేసే దోశలాగానే వస్తుంది. స్టవ్ని మీడియంలో ఉంచేసి పిండి అంతా తడారిపోయేంత వరకు చూడండి. ఇప్పుడు అంచుల వెంబడిగా కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకుందాం. ఇలా మిడిల్లో కూడా వేసేసుకోవాలి.
చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. దీన్ని ఒకవైపు అయినా ఫ్రై చేసుకోవచ్చు, రెండు వైపులా కూడా తిప్పేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇలా రెండో వైపుకి కూడా కొంచెం ఆయిల్ని వేస్తున్నాను. ఇంతేనండి, రెండో వైపు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఇంతేనండి, దోశ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దోశ అనేది రెడీ అయిపోయింది. మరి ఈసారి మీరు దోశ చేసేటప్పుడు నేను చూపించిన ఈ విధంగా ఇంతేనండి, దోశ రెడీ అయిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కూడా ఒక మంచి కామెంట్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.